వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరెంట్ ఛార్జీలు పన్నుల భారంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బాబు షూరిటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆవేదన. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించారు. సిపిఎం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, మద్దిలేటి శెట్టి ప్రభుత్వానికి హెచ్చరిక. చిక్కట్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రత్యేక పూజలు. అయోధ్య రామ మందిరం అక్షింతలు ఇంటింటికి పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే, కరెంట్ ఛార్జీల మోతలతో సామాన్యులు ఆవేదన చెందుతున్నారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పన్నుల భారంతో ప్రజలు అల్లాడిపోతున్నారని, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 49వ రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు మిట్టమడి విధులలో ఇంటింటా ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందస్తు మేనిఫెస్టోను మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వారికి వివరించారు. టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామరెడ్డి, తెదేపా కడప పార్లమెంట్ సెక్రటరీ సిద్ధారెడ్డి, నాగమునిరెడ్డి, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడమ్మా సార్ అన్నా సార్ సార్ ఏం గుర్తు పడకపోయినా సైకిల్ గుర్తు గవర్నమెంట్ ఎంప్లాయీ ఫోటోలు వచ్చాయంటే ఖచ్చితంగా పెట్టేసింటాం. అంత ఆలోచన ఓకే సార్. వీడియో అంగన్వాడీ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె ఆందోళన విరమించాలని సిపిఎం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, మద్దిలేటి శెట్టి, సిఐటియు మండల కార్యదర్శి అశోక్లు పేర్కొన్నారు. శుక్రవారం ఆలూరులో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, అదేవిధంగా బస్టాండ్ నందు మానవహారం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే కనీస వేతనం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మండల రెవెన్యూ అధికారులకు మితిపత్రం అందించి దేవనకొండ, పత్తికొండ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి అంత అధ్వానంగా ఉంది. దీని ప్రభుత్వం మెడలు వంచాల్సిందే. మనం అందరం కూడా ఐకమత్యంతో చేయాల్సిందే. దీనికి మీకు ఎందుకు మీకు కూడా మేము సహకరించాలనే ఉంటాము. ఎప్పుడు అందరికీ సహకారంగానే ఉంటాం, కానీ వ్యతిరేకంగా అయితే ఉండము. పైనుంచి ఆదేశాలు వచ్చినందువల్ల మాకు జేసీ గారు మేడం చెప్పినందువల్ల ఆ విధంగా చేయాల్సి వచ్చింది. 25 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తమ డిమాండ్ల సాధన కోసం విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న నేపథ్యాన్ని రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తూ ఉన్నారు.
ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కోరుతున్నటువంటి చాలా చిరు కోరికలను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసడమే కాకుండా ఈరోజు దౌర్జన్యపూరితంగా అంగన్వాడీ వర్కర్ల మీద సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లని, ఎంపీడీఓలని, పోలీసులని మూకుమ్మడిగా వాళ్ళ మీద దాడి చేసేటువంటి చర్య చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదనేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇప్పటికి 25 రోజుల సమ్మె జరుగుతా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం చాలా శోచనీయమైన విషయం. వీళ్ళు అడుగుతున్నటువంటి చాలా చిన్న డిమాండ్స్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో 26,000 రూపాయలు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పిందో దాన్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అదే విధంగా పిఎఫ్ ను ఇవ్వమని అడుగుతా ఉన్నారు, గ్రాట్యుటీ ఇవ్వమని అడుగుతా ఉన్నారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైనటువంటి పాలు, గుడ్లు, అదేవిధంగా ఆహార వస్తువులని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతా ఉన్నారు. ఇట్లాంటి న్యాయమైన కోరికల మీద అడుగుతా ఉంటే ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు, దౌర్జన్యం చేస్తా ఉంది. దౌర్జన్యం ఎంత చేస్తే ప్రభుత్వానికి అంత నష్టం. వీరు తిరగబడేటువంటి పరిస్థితికి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలా. ఇప్పటికీ అంగన్వాడీలే కాకుండా ఈ రాష్ట్రం చేస్తున్నారు. మీరు చాలా టెన్షన్ గురవుతూ మీరు సేవలు అందిస్తున్నారు. మీ సేవకు తగిన వేతనాన్ని ఇచ్చేదాని కోసం నేను మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇవ్వడం, మరి మడమ తిప్పడం, మాట తప్పడం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. ప్రధానంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో లేవు, ఒక నియంత్రణ పాలనలో ఉన్నాం. అయితే ఈ నియంతృత్వాన్ని, నియంత్రణ పాలనని వ్యతిరేకించి మరి ఇలాంటి ప్రభుత్వాన్ని కూల్చివేసి మరి ఒక ప్రజా ప్రభుత్వాన్ని నిజంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్ని పరిష్కరించి పాలించే ఒక ముఖ్యమంత్రిని. ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు టీడీపీ నాయకులు. గ్రామంలో ఇంటింటికి పర్యటించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో, సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు డి గోవింద్ రెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, మండల నాయకులు కాంతారెడ్డి, సుధాకరయ్య, శకునాల గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ చికట్పల్లి వివేక్ నగర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య రామ మందిరం అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు బీజేపీ నాయకులు డాక్టర్ కె లక్ష్మణ్. ఈ సందర్భంగా ఆయన 500 సంవత్సరాల తర్వాత రాముల వారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠాపన జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. భవ్యమైన రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించదగ్గుతుందని అన్నారు. ఈ పుణ్యకార్యం హిందువులకు ఎంతో సంతోషమని, ప్రపంచం మొత్తం అయోధ్య వైపు చూస్తుందని డాక్టర్ కె లక్ష్మణ్ ఆనందం వ్యక్తం చేశారు.
పవిత్రమైనటువంటి అయోధ్య పుణ్యక్షేత్రము, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముల వారి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠింపజేసి యావత్తు హిందువుల మనోభావాలు ఇవాళ కాపాడమే కాకుండా, గౌరవింపబడమే కాకుండా ప్రపంచం మళ్ళా కూడా అయోధ్య వైపు చూస్తూ ఉన్నారు. ఈ నెల 22వ తేదీ మరి ఆ పుణ్య రోజైనటువంటి ఆ యొక్క అయోధ్యలో రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా ఆ మహా యజ్ఞంలో వారు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇవాళ సంవత్సరం పూర్తిగా అయోధ్యలో ఆ రాముల వారికి పూజించబడ్డటువంటి ఈ అక్షింతలన్నీ కూడా ప్రతి గడపకు కూడా ఇవాళ తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతో గాంధీనగర్లోని అశోక్ నగర్ ప్రాంతంలో మరి ఈరోజు భక్తులందరూ కూడా ఎంతో పవిత్రమైనటువంటి హృదయంతో రాముల వారిని స్వయంగా ఇప్పుడు అక్కడ అయోధ్యలో వీక్షించలేకపోతున్నాము. భవిష్యత్తులో ఆ భగవంతుడు ఖచ్చితంగా అవకాశాన్ని ప్రసాదించాలని చెప్పి భక్తులందరూ కూడా డిఫెన్స్ న్యూస్ కాంక్లేవ్ స్టోరీస్ ఆఫ్ యుఎస్ ఇండియా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో డైలాగ్స్ అండ్ లివరబుల్స్ టు డెలివరీ కార్యక్రమం హోటల్ కోర్ట్యార్డ్ మరియట్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్డ్స్ ఇంటర్నేషనల్ అసిస్టెంట్ డైరెక్టర్ పురుషేందర్ సింగ్, కన్సల్టెంట్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్, యుఎస్ కన్సల్ట్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. That model in Indesex to create the acceleration program, incubation and acceleration program. The next important pillar is research, design, development and standardization. And why I bring standardization is when you look at... a minute left. So you have a minute. Yeah, I'll close here and then maybe in the next session I'll come back. So let me just finish this, please. Give me a minute. So when we look at research, design, development, standardization, what one is looking at is when you have two national entities, there is a need to standardize so many things. So that is the fun thing. General Pawan Anand. Seminar, basically we are looking at what are the determinants and what are the pillars on which we rest the Indo-US newfound partnership. So we've looked at three basic things. One is we've looked at it from a product lens. What are the products which can come in either through strategic partnerships or through joint ventures or both, and how can lease be taken as one of the inputs. Skill is a big area. Indo-US relationship is perhaps the most important happening of the 21st century. India today, along with the United States, has embarked on a comprehensive strategic partnership. And while the relationship goes back to almost 2 decades, it is now that we are finding that United States and India are creating global reverberations based on their mutual democratic values, their aspirations. So that is how we are looking at the newfound Indo-US relationship. My name is Anil Kapoor. I superannuated as the Director General Electronics and Mechanical Engineers, and now I am a board member at IIT Tirupati Technology Innovation Hub and also a professor of practice in IIT. Thank you so much. Capability development. Then we are looking at Indo-US industrial collaboration. How can we work collaboratively? And we are looking at a womb-to-tomb way of working wherein Indo-US industries create the MRO hub for life cycle management in India for the complete Indo-Pacific. So India becomes a country of choice for this in this partnership. అల్లాపూర్ లో ఉన్న ఖాజా గరీబ్
అన్వాస్ దర్గా 36వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 17న సందల్ నిర్వహిస్తామని మత పెద్దలు తెలియజేశారు. అలాగే 18వ తేదీన శెట్టి, 19వ తేదీ చిరాగా, 20-21 తేదీల్లో మీనా బజార్ నిర్వహిస్తామన్నారు. ఈ దర్గాలోని ప్రతి సంవత్సరం 20,000 కంటే ఎక్కువ ప్రజలు రావడం జరుగుతుందన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దర్గా ఉత్సవాల్లో పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ షరీఫ్, చైర్మన్ రహీం, అధ్యక్షులు మోయిన్ పటేల్, ఉపాధ్యక్షుడు హుస్సేన్, జాయింట్ సెక్రటరీ అయూబ్ ఖాన్, కమిటీ సభ్యులు పాల్గొంటారని చెప్పారు. मेरे पूरे चाहने वाले गरीब नवाज के लोगों से मेरी इल्तिजा है 17 के दिन संदल है, 18 को किराना है, 19 को खत्म कुरान है, 20 को मीना बाजार है। पूरे चाहने वालों से गुजारिश है पूरे मौजूद रहेंगे। यहाँ पे खाने का भी इंतजाम किया जाता है, कमेटी का इंतजाम किया जाता है। मंडल सल्तान के दिन कोई सोचने की बात नहीं है और ज़्यादा से ज़्यादा लोग ख्वाजा गरीब नवाज के संदल में सर्कस फरमाकर इसको अच्छे से अच्छा समावेश जारिया पहुँचाओ। బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ నగర్ ఫేజ్ 3లో పేద ప్రజలు పైసా కూడబెట్టుకుని 60 నుంచి 70 గజాల స్థలాలను కొనుక్కొని ఇల్లు నిర్మించుకొని ఎన్నో ఏళ్ల నుండి కాలనీలో నివసిస్తున్నారని, డబ్బులు లేక ఇల్లు నిర్మించుకోలేక పేద ప్రజలు వదిలిన ఇళ్ల స్థలాలను కొంతమంది కబ్జాలు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని రాపోలు రాములు ధ్వజమెత్తారు. స్థలాలు మాయి అంటూ వెళ్లిన బాధితుల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం, బూతులు తిట్టడం పరిపాటిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులను మోసం చేస్తూ ఎంతో కష్టపడి సంపాదించుకున్న వారి స్థలాలను కబ్జా చేయడం సబబు కాదని, ఇది చూస్తూ ఫెడరేషన్ ఊరుకోదని, వారికి తగిన న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తుందని హెచ్చరించారు. ఇకనైనా కబ్జాకోర్లు కబ్జాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు చెంచుల నరసింగరావు, రహీం, బాధితులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కడంతో గుద్దుతే ఇక్కడ 3 టిచ్చింగ్ వైర్ పడ్డాయి. అది కూడా తీసుకొచ్చిన ఎమ్మెల్సీ కూడా తీసుకొచ్చిన ఫోటో కూడా చూపించిన ఎమ్మెల్సీ కూడా తీసుకొచ్చిన సార్. ఒకసారి ఇంకెవరు సార్ ఆడ నిలబడనే ఉన్నారు కదా, శశి ఆడ కూర్చొని ఉన్నాడు. అంతా పిలిపించి ఎట్లా ఉన్నాడు చూడండి, పిలిపించి ఎట్లా కూర్చున్నాడు చూడండి. ఇట్లా ఆడవాళ్ళు మధ్యాహ్నం పూట ఈ ఆడవాళ్ళు ఈ మధ్యాహ్నం మొగలు ఎవరు ఉంటారు సార్, ఎవరైనా ఉంటారా ఈ టైం? ఆడవాళ్ళు 20 మంది అవి మొన్న ఎట్లా అవుతుందో ఏడు సరిపోయాడు. అవి ఎట్లా కొట్టారు చూడండి. ఒక్కరిని కలిపి ఒక్కరిని చూసుకొని 10 మంది వచ్చి కొట్టిపోయారు. 10 మంది 60 గజాలు కూల కొడతా ఉంటే కట్టుకుంటుండు. మేము అన్ని తెచ్చుకున్నాం, సేడ తెచ్చుకున్నాం, అన్ని తెచ్చుకున్నాం. ఫేజ్ 3 కాలనీలో షర్ఫుద్దీన్ అండ్ ఎల్లయ్య, నరసింహ, మైరూనా వీళ్ళ మీద దాడి జరిగింది, కొట్టిర్రు. అదేవిధంగా 3 పళ్ళు రగ్గొట్టిండ్రు. అదేవిధంగా తల మీద కొడితే 3 కుట్లు పడ్డాయి అని చెప్పి వీళ్ళు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. మా ఫెడరేషన్ కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది. ఇది వాస్తవాలను యథార్థాలను కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కాలనీకి రావడం జరిగింది. వాస్తవాలను కూడా చూసినాం. కానీ ఇక్కడ శశికుమార్,
అండ్ నాగరాజు, మహేష్ తదితరుల ఆధ్వర్యంలో పాషం మల్లేష్ వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి, ఒక నయీం గ్యాంగ్ లాగా ఒక ముఠాగా ఏర్పడి పేదల యొక్క స్థలాలు ఖాళీగా ఉన్నాయి అవన్నీ కూడా కబ్జాలు చేసి ఒక్కొక్క రూమ్ చేసి, ఇక్కడ ఒకసారి చూడండి మీరు, అబ్దుల్ సత్తార్ అంటే ఆయనది ఇది ప్లాటు, ఈ ప్లాటుని కబ్జా చేసి ఒక రూము వేయడం జరిగింది. అదేవిధంగా నరసింహ అంటే ఆయనది అక్కడ ఒక ప్లాటు, దాని మీద కూడా ఒక అక్రమంగా దౌర్జన్యం చేసి అది వేయడం జరిగింది. వాళ్ళు కడతా ఉంటే కూలగొట్టి వాళ్ళని అనేక విధాలుగా దౌర్జన్యం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ బాధితులు తెలియజేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా మరి ఏ విధంగా ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పేద ప్రజల పక్షాలకి మేము అండగా ఉంటాం, ఖచ్చితంగా వీళ్ళకి మేము సపోర్ట్ ఉంటాం. ఎవరి స్థలం ఉంటే వాళ్ళు కట్టుకోవాల్సిందే. ఎప్పుడో కొందరు రూపాయి పేదవాళ్ళందరూ కూడా రూపాయి జమ చేసుకొని కాయ కష్టం చేసి వీళ్ళు పనిబాటు లేని కొంతమంది అక్కడ జమ అయిపోయి ఒక టీం లాగా ఏర్పడి. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరెంట్ ఛార్జీలు పన్నుల భారంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బాబు షూరిటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆవేదన. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించారు. సిపిఎం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, మద్దిలేటి శెట్టి ప్రభుత్వానికి హెచ్చరిక. చికట్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రత్యేక పూజలు. అయోధ్య రామ మందిరం అక్షింతలు ఇంటింటికి పంపిణీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.